అది వినుకోతులు నాకు తెలియదు స్వామి. ఏందన్న మొరటుగా చెప్పు స్వామి. పెళ్లి చేసుకోవాలనని నీకు కోరిక కలిగినది. ఆడి మనిషిని చేసుకుంటది కదా. అవును, ఇంకొక పెళ్లి చేసుకోవాలని నీ మనసులో కోరిక కలిగినది. స్వామి ఎంత బాగా అనుకుంటు తండ్రి. స్వామి నీ కాళ్ళు మొక్కుతా స్వామి. ఎంత బాగా దేవుడే స్వామి నువ్వు. నేనేమో అనుకోండి నా మనసులో ఉండేది ఎంత బాగా బయటికి దిగుతుంది స్వామి. అందుకే స్వామి నీకు ఇంత ఆ పూజ కట్టిస్తారు, పానక బండారం పెట్టిస్తారు, అందరికి పాయసం పోస్తారు, హనుమత్ జయంతి రోజు నీకు భజన చేయిస్తారు. అందుకే స్వామి ఇప్పుడు అర్థమైపోయింది స్వామి. ఎన్నాళ్ళు అవుతుంది స్వామి నా పెళ్ళి. స్వామి ఇగో నా కోరిక తీర్తగిన ఇగో ఈ టౌన్లో ఏడన్నా టెంకాయ కనపడి టెంకచ్చి కొట్టేస్తాను నీకు. వాళ్ళకి లెక్క టెంకాయ కనపడాల నా చేతికి అంతే. ఇక ఏమి అదే కదా నీ కోరిక? స్వామి ఎన్నాళ్ళు అవుతుంది స్వామి నీక? 1 సంవత్సరం తర్వాత అవుతున్నది. 1 సంవత్సరం అంటే 361 దినము. అవును, అన్నాళ్ళు నేను తట్టుకోలేను. అది మనసులో ఉండేది బయటకు వచ్చింది. ఇంకా నేను తట్టుకోలేను. అట్లే లోపల నుండి ఎట్లా కొల్లబోతాండి. ఇంకా బయటకు వచ్చింది. ఇంకా నా చేత కాదు. రాత్రి పూట మొబ్బులో నేను ఒక్కడే పండుకోలేను. నా చేత కాదు. డబ్బు కప్పుకుంటే నల్ల కొల్లబోయింది. ఇంకా నేను నా చేత కాదు స్వామి. దగ్గరికి తెచ్చురా స్వామి. ఏమిటి? అదే ఈ భాగము మూత్రము. ఏమిటిది? అదే ఆడి మంచి చేసుకుంటే మూత్రము. ఒరే గధవా, ఒక 6 నెలలు అవుతున్నది. వెళ్ళు. 6 నెలల? అవును. అయ్యల్లా ఒక 3 నెలలు అవుతున్నది పోరా. అయ్యల్లా స్వామి ఇంకా ఉండలేను. కాదు స్వామి, ఏదో పగలు పూట మబ్బు కాకుండా అట్లే పగలైతే అట్లే తిరుక్కుంటా ఉంటా ఊర్లో. మొప్పు అయితే భయం అవుతుంది. అందుకోసం ఇంకా దగ్గరికి తీసుకురా స్వామి. రేపు ఎంతో పండుగ వస్తుంది. ఇది పోతానే నీ కోరిక కాదు స్వామి. ఇప్పుడు రేపు వస్తుంది పండుగ. ఇంకో అయితే దసరా కాదు స్వామి. ఇదే దసరానే ఇది. నెక్స్ట్ ఇంకేమిరా? దీపావళి. దీపావళి. మేమిద్దరు ఒకరు ముందర ఒకరు కూర్చొని మేము కాకర పుల్ల కాల్చుకోవాలా. సరే స్వామి, మేము కాకర పుల్ల తిప్పుకోవాలా స్వామి. లేదు ఎత్తేమి లేదు స్వామి. పోయాళ్ళ ఈ పద్దు మాత్రం పోయాళ్ళ. నీ కోరిక ఎట్లుంటే అదే ప్రకారముగా నీవు ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరుగుతున్నది. ఇక వెళ్ళరా, నాకు కాలయాపన అవుతున్నది. నేను పోవలేను. అవుతుందా? అవును, నేను అనుకున్నట్లే అవుతుందా? అవుతున్నది. ఇక వెళ్ళు. నేను పోయి వస్తున్నా స్వామి. ఇంకొక మాట స్వామి, నేనే పోల్లా వాళ్ళే ఏమన్నా వస్తారా? కన్యను కావలసిన వాడవు నీవే 2 అడుగులు నడిచిపోవలేను. నేనే పోల్లా? అవును, పోతాలే స్వామి. కాదు స్వామి, ఇంకొక మాట స్వామి, వాళ్ళు ఏమన్నా కట్నమో కానుకలు ఏమన్నా ఇస్తారా స్వామి? మీ కులాచార పద్ధతి ప్రకారముగా ఓలి ఒక్కైనచ్చి చేసుకొని రావచ్చు, లేక బదులైనచ్చి చేసుకొని రావచ్చు. నీకు కట్నము కావలేనా? స్వామి, ఈ కాలంలో కట్నాలు లేక వార్లు లేక చచ్చిపోతున్నాం స్వామి. అదన్న వచ్చే బతుకున్నామని దాంతోనే నాకేం చాలా ఆశ లేదు. అందరా కట్ల స్వామి. ఎంత కావలేను? వాళ్ళ సొమ్ము నాకేళ్ళ స్వామి. కన్నోళ్ళ సొమ్ము చాలా వద్దు నాకు. ఎంత కావలేదా? ఏం లే, 3 కేజీలు బంగారు 70 లక్షలు లెక్క అంతే. నీకు కట్నము అంతే. నేను ఉత్తర సొమ్ముతో బతికే నా కొడుకును కాదు. 3 కేజీలు బంగారు 70 లక్షలు లెక్కన. ఏడన్నా తాడిపత్రిలో ఈ పోలీస్ స్టేషన్ ఎదురున్న ఒక 24 సెంట్లు జాగా అంతే. చాలా చాలా. ఇంకా నేను ఎలా ఉంటే నేను ఆశ నా కొడుకును కాదు. నోరు ముయ్యము. ఇటువంటి దురాశకు లోలైనదో నీకు లేని దుఃఖము వాటిలను. ఇక నీకు పెండ్లే కాదు, పో. అయ్యో స్వామి, ఆ కట్నం వద్దు, ఆ లెక్క వద్దు. నాకు పెళ్ళే కాల స్వామి. ఏమి నాకు పెళ్ళే కాల. నాకు నాశనమయ్యే లెక్క వద్దు, ఆ బంగారు వద్దు. ఎంత లెక్క సంపాదించినా మట్టి పాలే స్వామి మనము. నాకు నేను బాగా కనుక్కున్నా. కోట్లకున్నా కాటికే స్వామి. నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇంతకు ముందు ఆశ ఉంటే ఇప్పుడు ఆశకు లోనైనతో నీకు లేని దుఃఖము వాటిలను స్వామి. కాబట్టి ఒకటి స్వామి, నేను ఇగో కనపడిన వాళ్ళకంతా దానం చేస్తా.
దానా ధర్మం చేస్తా. నేను లెక్క మాత్రం దాచిపెట్టిను. చేన్లు చంపాలేను, ప్లాట్లు చంపాలేను, లెక్క చంపాలేను స్వామి. ఇక వచ్చిన వాళ్ళకి ఎవరికన్నా అన్నదానం చేస్తా. ఇంకనంటే నాకు బుద్ధి వచ్చింది స్వామి. మీ అటువంటి వాళ్ళు ఎదురొస్తానే నాకేదో చాలా భయం అవుతుంది స్వామి. సరే, ఏయ్. నాకు పెళ్లి కావాలా. నీకు అవుతున్నది కానీ ఇక వెళ్ళరా. నేను పోవలేను, నాకు కాలయాపన అవుతున్నది. అవుతుంది కదా. ఇక వెళ్ళు. స్వామి, స్వామి. ఇంకొక మాట స్వామి. ఇంకేమిరా? ఆ వచ్చిన పెళ్లి కూతురు నాతోనే ఉంటుందా ఏమన్నా అధ్యక్షుడికి? ఏమిరా నాకు గట్టి అడుగుతున్నావా? లేదు లేదు స్వామి, ఈ ముద్రష్టం చెల్లెలు వచ్చినాయి నాటిన పోయేటివి. రే, నీకన్నా ఇతర దైవము లేడని నిన్నే ఏమి ధ్యానించుతూ నీకెంతే ఉంటున్నది. వెళ్ళు. నేనే దేవుడు, నేనే భర్త అని చుట్టూరు ఊదికట్టి తీసుకొని తిరుగుతా ఉంటుందా నా చుట్టూరా? కర్పూరం వెలిగిస్తుందా నా నెత్తి మీద? స్వామి, లేదు, ఇంకొక మాట, ఇంకొకటే, ఇదొకటే లాస్ట్. ఇంకేమిరా?